మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఎవరు అంటే మీ మీద దాడి చేయడం జరిగింది కత్తులతో అని చెప్పారు. అసలు ఏంటి షార్ట్ కట్ లో చెప్పేసాను ఒకసారి. కానీ అన్ని ఒడిదుడుకుల్ని తట్టుకుని మేము అక్కడ నిలబడగలిగాము. హోటల్ తెరువుకు పోవద్దు, ట్రాఫిక్ జాములు కాకుండా చూడురని పోలీసులకు ఆర్డర్ వేసిండు. ఆ రోజు నా సారు ఇదవ్వకపోతే అప్పుడు నేను ఏం చేయాలి, మా ఫ్యామిలీని ఏం చేయాలి? ఎన్నో కష్టాలు పడి మేము ఇవాళ అక్కడ నిలదొక్కోవటం జరిగింది. ఎన్నో అంటే ఎన్నో. ఇప్పుడు కాదు, 2011 నుంచి అక్కడ బతుకుతున్నాం. సో మీరు ఒక డైలాగ్ తో అయితే చాలా ఫేమస్ అయ్యారు. అది ఒక్క డైలాగ్ చెప్పండి. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ. లవ్ లెటర్ రాయడం అనేది చాలా కష్టము. వీళ్ళ ఆయన ఎంత ఇష్టంగా లవ్ లెటర్ రాస్తే 2003లో లవ్ లెటర్ దాచిపెట్టిన గ్రేట్. ప్రేమ అనే దానికన్నా కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళ ముందల నమ్మకం ఉండాలి. ఆయన ప్రేమను మీరు ఎంత బాగా చెప్పారంటే పాట రూపంలో చెప్పండి. ఒక 2 లైన్స్ ఏమైనా మంచి పాట. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. మా అన్నయ్య గారు వదిన గారు. మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు శివ స్టూడియో. ప్రస్తుతం అయితే నేనైతే కుమార్ ఆంటీ దగ్గరికి రావడం జరిగింది. సో ముఖ్యంగా కుమార్ ఆంటీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, సో మహిళా దినోత్సవం సందర్భంగా అంటే ఆంటీ చేసేటువంటి వంటలందరూ మర్చిపోయారా లేకపోతే గుర్తుపట్టుకున్నారా? సో ఈ మధ్యలో ఆంటీ అసలు రావడం లేదని చెప్పేసి అయితే దాదాపుగా చాలా మంది అడగడం జరుగుతుంది. సో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఒక రీల్ రావడం అయితే జరిగింది. సో ప్రత్యేకంగా తను మన తెలంగాణ సీఎం గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి అయితే సో ముఖ్యంగా పూజలు చేయడం జరుగుతుంది. సో ఎందుకు ఇలా చేయడం జరుగుతుంది, అసలు కుమార్ ఆంటీకి ఏమైంది? సో అప్పట్లో 1000 రూపీస్, 100 రూపాయలు, 150 చికెన్, మటన్, బోటీ ఇవని చెప్పేసి బాబు నాన్న కన్నా బంగారం బుజ్జి అన్నటువంటి కుమార్ ఆంటీ దగ్గర అయితే నేనైతే ఈరోజు ఉన్నా. సో మహిళా దినోత్సవం సందర్భంగా అయితే నేనైతే కుమార్ ఆంటీకి ఒక చిన్న సత్కారం, అలాగే ఫస్ట్ కుమార్ ఆంటీని అయితే పలకరిద్దాం. ఎట్లుంది, ఏం చేస్తుంది, ఈరోజు ఏం వంట చేసింది, సో ఎంత గిరాక్ అయిందని చెప్పేసి ఒకసారి అడుగుదాం. నమస్తే ఆంటీ, ఎట్లున్నారు? థ్యాంక్ యూ. మీ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. బట్ మీకు ఫస్ట్ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. సో మహిళలందరికీ చాలా నిదర్శనంగా నిలిచారు. బట్ ఎందుకంటే రెగ్యులర్ గా ఇంట్లో ఉన్నటువంటి మహిళలు మిమ్మల్ని చూసి దాదాపుగా చాలా మంది ముందుకొచ్చి స్టాల్స్ పెట్టుకోవడము, తర్వాత ఇంట్లో వంటలు చేసుకొని కొంతమంది యూట్యూబ్ పెట్టుకున్నారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, మీకు కూడా. సో ఎట్లా జరుగుతుంది బిజినెస్ అప్పటి నుండి ఇప్పటిదాకా? చాలా అంటే చాలా బాగా జరుగుతుంది, దేవుడి వల్ల అంతా హ్యాపీ. అంటే అప్పుడు అందరికి చెప్పావు కదా, వీళ్ళందరూ రావడం వల్లనే, యూట్యూబర్స్ రావడం వల్లనే సో ముఖ్యంగా అంటే కొంచెం బిజినెస్ కూడా తక్కువైందని చెప్పేసి మాట్లాడడం కూడా జరిగింది కదా. సో అట్లా ఏమైనా తక్కువైందా లేకపోతే మంచిగానే ఇంకెక్కువగానే పెరిగిందా బిజినెస్? అంటే అర్థం కాల. బిజినెస్ ఎక్కువనే పెరిగిందా అప్పటికంటే? తగ్గింది, కొంచెం తగ్గింది. అవునైంది, ఫ్యాన్స్ ఎక్కువైపోవడం వల్ల. అలా అని కాదు. అంటే ఇది వరకంటే షాపులు 13 షాపులు ఉండేవి. 13 షాపులు ఉండేవి. తర్వాత కరోనా అయిపోయిన తర్వాత కొంచెం ఇదివరకులాగా జాబ్లో పెట్టుకోగా ఒక 10 షాపులు పెట్టారు మళ్ళీ. తర్వాత ఇప్పుడు ఇలా నాకు నేమ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ 13 షాపులలో 20 షాపులు అయినాయి. అప్పుడు తర్వాత 20 వెళ్ళబోయి ఇప్పుడు ఇవాళ 130, 150 షాపులు అయినాయి. అక్కడే మీరు పెట్టే దగ్గర మొత్తం ఈ బార్ నుంచి ఆ బారు. సో దీనికి అంతటి కారణం ఓన్లీ కుమార్ ఆంటీ మాత్రమే అని చెప్పొచ్చు. నిజమేనా? అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మీరు ఒక నిదర్శనం అని చెప్పొచ్చు కదా. అంటే ముందుకు వచ్చి కొంతమంది పెట్టుకున్నారంటే గ్రేట్ అనే చెప్పొచ్చు కదా. అంటే మీకు పోటీనే కావచ్చు, కానీ మీ వల్ల అందరూ బ్రతకాలి. మీరు అట్లా అనుకుంటారు, అందరు అనుకోరు కదా. అదేంటి మా ఇవాళ రేపు ఏంటంటే కరోనా వచ్చిన తర్వాత మామూలు పనికి వెళ్ళే వాళ్ళకి ఎవరికి పాపం పెట్టుకోవట్లేదు కదా, ఇళ్లలో పనులు చేసుకునే వాళ్ళే అందరూ. కాకపోతే ఏంటంటే కొంతమంది సాఫ్ట్వేర్స్ కూడా జాబులు మానేసి కూడా పెట్టారంట. తర్వాత ఒక్కొక్క షాప్ పెట్టుకుంటే పర్వాలేదు, 2-3 షాపులు అంటే కొంచెం ఒకదాని మీద బతికే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అదొకటి కొంచెం ఏంటంటే నా ఒక్కదాని బతుకు నేను చూసుకుంటే అది కరెక్ట్ కాదు. అందరూ బతకాలి, అందరూ బాగుంటేనే మనం బాగుంటాం.
కానీ మీరు ఇంత బాగా చెప్తున్నారు పక్క వాళ్ళ గురించి, కానీ మీ గురించి మాట్లాడి కొంతమంది మీ మీద కేసు పెట్టారని చెప్పేసి జరిగింది. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే మీరు ఇంత మంచితనంగా సో వాళ్ళు మాట్లాడినా కూడా మళ్ళీ వాళ్ళ గురించి చెప్పడం జరుగుతుంది. అది ఎప్పుడూ కూడా ఊరు బాగుంటేనే కొంచెం ఇప్పుడు ఓకైనా దొరుకుద్ది కదా. ఊరు అనేది బాగుంటేనే, ఆ ఊరు బాగోపోతేనే మనకి ఎక్కడి నుంచి వస్తుందమ్మా కదా. అలా ఆలోచిస్తాను నేను. అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. ఎందుకు ముఖ్యంగా మన సీఎం, తెలంగాణ సీఎం గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని పెట్టుకొని మీరు ఎందుకు పూజ చేస్తున్నారు? అంటే జనాల్లో ఇప్పుడు ఎందుకు ఒక రీల్ రావడం వల్ల అందరికి ఒక డౌట్ వచ్చింది. అంటే ఏమైనా వాళ్ళకి ఏమన్నా అంటే జనరల్గా ఫండ్స్ లాగా ఇవ్వడము, ఏదైనా బిజినెస్ కోసం ఏమైనా డబ్బులు ఇవ్వడం, ఏమైనా గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ చేసిందా? సో అట్లా మీరు ఒక రుణంగా సో మమ్మల్ని కాపాడారు అన్నటువంటి వ్యక్తిలాగా మీరు పూజిస్తున్నారా? అంటే ఆ రోజు సిచ్యువేషను ఎలా అంటే ఎన్నో కష్టాలు పడి మేము ఇవాళ అక్కడ నిలదొక్కోవటం జరిగింది. ఎన్నో అంటే ఎన్నో. కాకపోతే అదేంటంటే ఎప్పుడు అందరివి ఆపేవాళ్ళు. సో ఆ రోజు మా ఒక్కళ్ళది ఆపారు. అసలు ఏంటి అనేది మాకు చాలా అంటే చాలా భయం వేసింది. అది ఎవరు చేశారనేది మాకు ఇప్పటికీ తెలీదు. కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు. మాకు పోలీస్ స్టేషన్లో చెప్పడం అయితే కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు. సో అక్కడ ఉన్న షాప్ వాళ్ళు అందరూ ఇచ్చారని అయితే చెప్పారు. ఇక్కడ ఏళ్ళని వచ్చి అడిగితే మేము ఇవ్వలేదు అన్నారు. ఇక మరి ఎవరు ఇచ్చారనేది మాకు ఇప్పటికీ తెలియదు. ఇక మేము గొడవలు ఆడేవాళ్ళం కాదు, ఒకళ్ళ ఊసి తీసేవాళ్ళం కాదు. ఇక అన్నిటికీ భగవంతుడే ఉన్నాడు అనుకున్నాం. ఇంకా తర్వాత ఆ క్షణంలో ఆయన మాకు సపోర్ట్ ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంటి, మా బ్రతుకులు ఏంటి? నాకు అది చెప్తే వేరే ఆధారం లేదు. ఇప్పుడు కాదు, 2011 నుంచి అక్కడ బతుకుతున్నాం. ఎప్పుడు వచ్చారు మీరు హైదరాబాద్కి? ఆంధ్ర 2009లో వచ్చాం. 2009లో 2011లో పెట్టాము అది. అప్పుడు ఐటీసీ కోహ్నూరు కూడా లేదు అసలు పెట్టలా. అప్పుడు నేను 9వ దాన్ని. తర్వాత ఇక అప్పటి నుంచి 13 షాపులే. ఇన్ని సంవత్సరాలు కూడా 13 షాపులే. 2011 నుండి 24 వరకు 13 షాపులు కంటిన్యూ. 23 వరకు 22 వరకు 23 వరకు 22 ఇక లాస్ట్ లో ఒకటి అంటూ 10 షాపులు పెట్టారు. ఇక 10 షాపులు అంటే క్రౌడ్ ఎలాగో ఉంది కదా, ఇక ఏమైందిలే అని చెప్పి ఇక అందరూ బ్రతకాలే, కరోనా తర్వాత చాలా ఇదైపోయినాయి అని ఇంకా అట్లా ఇదని తర్వాత ఆ 13 షాపులలో పోయి ఇంకా 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 అంటే ఈ బార్ నుంచి ఆ బారు అసలు రోడ్డు మీద అసలు ఇది లేకుండా అన్నట్టు అట్లా. ఇప్పుడు ఇంకా బాగా అయిపోయింది. ఒకే ఒక్కటి మీకు సహకారం చేశారు, ఆ టైంలో మిమ్మల్ని ఆదుకున్నారని చెప్పేసి నాకు ఆ టైంలో ఏంటంటే మరి ఆ రోజున సారు ఇదవ్వకపోతే అప్పుడు నేను ఏం చేయాలి, మా ఫ్యామిలీని ఏం చేయాలి కదా. పరిస్థితిలో పరిస్థితి ఇంకా వేరే ఆధారం లేదు మాకు. అది తప్పితే ఇంకా వేరేది పోనీ ఇంకోటి అది ఉందమ్మా ఇది ఉందమ్మా అంటానికి లేదు. ఇంకా అసలు ఆ క్షణంలో ఏం చేయాలనో ఏమీ అర్థం కాల మాకు. ఆ తెల్లవారులు నిద్ర కూడా పోలే అసలు. ఆ తెల్లారి మా బాబు ఇలా వచ్చి ఇలా చెప్పేటప్పటికి మాకైతే ఏడుపు వచ్చేసింది, కళ్ళంట నీళ్ళు వచ్చేసినాయి. కానీ ఆ రోజున రాములు వారి ప్రతిష్ఠ రోజున మేము సెలవు పెట్టుకొని ఇంట్లోనే రాములు వారి ప్రతిష్ఠ చూడాలి అన్న ఒక కారణంతో ఆ రోజు సెలవు పెట్టి ప్రతిదీ కూడా మేము ఇక్కడ నుంచి లైవ్ లో చూసాం అనమాట. టీవీలో చూసాం, లైవ్ వచ్చింది కదా ఆ రోజు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ ఆ రోజంతా గడపటం వల్ల మరి ఆయన్ని స్మరించుకోవటం వల్ల మరి ఏమో తెలియదు. దేవుడు ఎప్పుడు స్వయంగా రాడంట, ఎవరో ఒకళ్ళు పంపిస్తారంట. అలా నాకు ఆ రాములు వారి, అందుకే రాములు వారి ఫోటో పక్కన ఆయన ఫోటో పెట్టుకున్నాను. సో ఆయన ప్రత్యేకంగా మీరు అయోధ్యకు కూడా వెళ్ళడం జరిగింది మధ్యలో, ఈ మొక్కు తీర్చుకొని వచ్చారన్నట్టు. సో ఎక్కడెక్కడికి వెళ్ళారు మీరు? ఫస్ట్ స్టార్టింగ్ వెళ్తామే ప్రయాగ్రాజ్ వెళ్ళాము, అక్కడ నుంచి అయోధ్య వెళ్ళాము, అయోధ్య నుంచి కాశీ వెళ్ళాము. వచ్చారు కాశీలో వదిలేసి రావాలంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పటికీ ఇలాగే 10 కాలాలు చల్లగా ఉండాలి, మంచిగా ఉండాలి అని చెప్పి కోరుకున్నా. అంటే అప్పుడు మీకు బీఆర్ఎస్ దించారని కోపం ఉండేనా? సో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా మీకు మంచిగానే ఉందా? అంటే అప్పుడు ఏమి మిమ్మల్ని పోలీస్ వాళ్ళు ఏమి ఇబ్బంది పెట్టలేదు అప్పుడు? ఎప్పుడు ఆ బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు మాకు ఇది లేదు. అంటే మామూలుగా ఇట్లాగూ ట్రాఫిక్ ఇదిగా ఉన్నప్పుడు వచ్చి చెప్పేవాళ్ళు, ఎదిరించి చేసి వెళ్ళేవాళ్ళు. అంటే ఇట్లా మీరు ట్రాఫిక్ జామ్ అవుతుంది, మీరు అట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు అని చెప్పి ఇప్పుడు ఇట్లా చేసి వెళ్ళేవాళ్ళు, అందరికీ వచ్చి చెప్పేవాళ్ళు. సో నిజంగా గ్రేట్. ఒకటి కుమార్ ఆంటీ గురించి చెప్పాలంటే, సో ఆ టైంలో నేను కూడా బైక్స్ కి తర్వాత ఇట్లా వెళ్ళడం జరిగింది.
ఒక్కొక్కరు అయితే ఒక అబ్బాయి మైసూర్ చెప్పాడు. సో స్టిల్ ఇప్పటికే ఉంటది ఆ రీలు. మైసూరు, బెంగళూరు నుండి వచ్చాం మేము ఆంటీ కోసం, ఆంటీ ఫుడ్ తినడం కోసం అని చెప్పారు. సో మీరు ఒక డైలాగ్ తో అయితే చాలా ఫేమస్ అయ్యారు. అది ఒక్క డైలాగ్ చెప్పండి. సో 100 రూపీస్, 150, 1000 రూపీస్ లివర్, ఎక్స్ట్రా 2 లివర్లు అని చెప్పేసి అయితే చెప్పడం వల్ల సో ఆ సాంగ్ అయితే డీజే, నేనైతే ఏ ఈవెంట్ కి వెళ్ళినా కూడా ఆ సాంగ్ కూడా ప్లే చేస్తే సో ఇక్కడ కూడా కుమార్ ఆంటీ వదలడం లేదా అనుకున్నా నేను. సో ఒకసారి ఆ డైలాగ్ చెప్పండి, మీ కన్నా బుజ్జి డైలాగ్. ఏం చెప్పను, అదేంటంటే వాళ్ళు మనకు పేర్లు తెలీదు. ఇదిగా ఇప్పుడు డబ్బులు ఇచ్చి తినడానికి వచ్చినా వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇవ్వాలి. సో ఇంకా అందుకని ఇంకా ఎవరినైనా సరే అదేంటంటే దానికి కూడా కారణం ఉంది, నేను అలా పిలవడానికి కూడా ఒక కారణం ఉంది. సో దాన్ని బట్టి ఇంకా నేను అంటే బయటికి ఎప్పుడు నేను రాలేదు. సో కానీ కష్టాలు అవసరం ఏదైనా చేపిస్తుంది అంటారు కదా, అట్లాగా ఆ రోజున పరిస్థితి. ఇప్పుడు పొలం పనికి ఆటికి మామూలుగా వెళ్ళాం, పొలం పనులన్నీ అవన్నీ కూడా అన్ని వచ్చు మొత్తం, ఊడుపులు, కోతలు. మాకు ఎక్కువ పొలం పై కాయగూరలు ఎక్కువ పండుతాయి. ఏంటి? నాట్లు. ఓకే, నాట్లు వేస్తారు. అంటే ఆంధ్ర సైడ్ ఉడుపు, తెలంగాణ సైడ్ ఏమో నాట్లు, మా సైడ్ నాట్లు ఊడుపులు అంటారు. ఇంకా నాట్లు ఏదైనా పిలవచ్చు, వరి వేసేది. మొత్తం అన్ని పనులు వచ్చేసరి మీకు మీ అమ్మగారు అన్ని పనులు నేర్పించారు నిజంగా. అన్ని అమ్మాయి నేర్పించింది. అది ఓర్పు కావాలి ఆడపిల్లకి. ఎక్కడ ఏదైనా సరే ఎక్కడ పడ్డారు అక్కడే నెతుక్కోవాలి. ఓర్చుకుంటే కొడుగుడ్డు చట్టుడైద్ది అంటారు. ఆ గంపతో ఆ తట్టతో ఆ ఒడ్డు ఎండాలి, అట్లా అంటూ ఎన్నో ఇది ఆ ఓర్పు అనేది అక్కడి నుంచే నేర్చుకున్నాను. అమ్మ తర్వాత నా ఫ్యామిలీ కూడా, మా అత్తగారు మామగారు కానివ్వండి, నా హస్బెండ్ కానివ్వండి, ఇవాళ నాకు అందరూ ఎంత ఇదిగా చెప్పుకుంటున్నారు కానీ అసలు నా వెనకుండి నన్ను ఇవాళ ఎంత ఇదికి తీసుకొచ్చిందంటే మా ఆయన. సపోర్ట్ ఉండాలి ఎప్పుడైనా హస్బెండ్. ఆయన నిజంగా ఎంత బరువులు అంటే ఓన్లీ నేను వండటం వరకే, అంత గిన్నెలు దింపటం అంటే మామూలు మాటలు కాదు కదా. ఆయన పాపం నిజంగా ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నాను. ఆ దేవుడికి ఎప్పుడు జన్మలకి అలాంటి భర్త నాకు రావాలి, మీ ఆయననే రావాలా? సూపర్, నిజంగా గ్రేట్ అసలు. అంటే ఎంత సపోర్ట్ చేస్తే మీరు మళ్ళీ అలా కోరుకుంటారు అసలు. సో ఇప్పుడైతే కొంతమంది అయితే అమ్మో నాకొద్దు అన్నట్టుగానే ఉంటారు కొంతమంది. అంటే కొన్ని మనం చూస్తూ ఉంటాం, మనం అనొద్దు కానీ. అంటే మీరు అనుకున్నారా క్యాటరింగ్ పెడితేనే అంటే సక్సెస్ అవుతామని చెప్పేసి? అప్పుడు ఎంత మందికి అండేవాళ్ళు అప్పుడు మీరు ఆ 2011లో? అప్పుడు అంటే స్టార్టింగ్ 5 కేజీలతో స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఎన్ని కేజీస్ 2025లో? ఇక అట్లా నడుస్తుంది. 50 కేజీస్ నడుస్తూ ఇంకా కాబట్టి. ఎందుకంటే 2011లో మీరు ఇక్కడికి వచ్చి హైదరాబాద్ స్టార్ట్ చేసినటువంటి సో మీ క్యాటరింగ్ అయినా కావచ్చు, అంటే జనాలకు తెలియాలంటే ఈ రోజు కుమార్ ఆంటీ ఇంత వండుతుందని తెలియాలి కదా. ఆ బౌల్లో చూస్తే మాకు తెలుస్తుంది కానీ జనాలు కూడా ఆల్రెడీ అలా చెప్పి నేను చాలా చిక్కులు తెచ్చుకున్నాను. సో అలా చెప్పకూడదు అంట, మీరు అడగకూడదంటే నేను చెప్పకూడదంట. సో మనకే చెప్పేస్తుంది. ఆ డైలాగ్ చెప్పి అది ఏముంది, పాపం మా డైలాగ్ తీసిన ఆయన్ని పాపం ఎవరు తీసారా అని ఆయన థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞత చెప్పాలి అని నేను ఆయన గురించి సెర్చ్ చేస్తే పాపం ఆయన చనిపోయారు. సో వాళ్ళ ఆవిడే వచ్చారు నా దగ్గరికి. ఇంకా వస్తాను, ఆవిడతో కూడా నేను ఒక రీల్ చేస్తాను. సో నా ఛానల్లో పెడతాను. ఇంకా పాపం బాధ అనిపించింది ఆయన అలా. నిజంగా గ్రేట్ కదా, ఒక రీల్ వల్ల అంత ఫేమస్ చేశారు. ఇప్పుడు మన మధ్యలో లేరు కాబట్టి అసలు అది నాకు తెలియకుండా ఎలా జరిగిందో ఇప్పటికి అసలు నాకు అది ఎవరు తీసారో దాన్ని ఒక బాబు 2 బాబుల్లాగా తీసి ఆ రోజున దాన్ని ఇచ్చేసారు. ఇది మొత్తం 1000 అయింది అట్లా అని. ఆ బాబు ఒకడు అసలు నిజంగా ఏంటంటే అలా జరిగిపోయింది. ఇప్పటికే నేనేమి స్పెషల్ కాదు, నేను ఓకే పెద్ద వంట అలా ఇదిని కాదు, అందరూ ఆడవాళ్ళు అలా చేస్తారు అలాగే చేస్తారు. స్పెషల్ కాదని చెప్తుంది. చికెన్, రోటీ ఒకసారి చెప్పండి. మీ దగ్గర కుమార్ ఆంటీ దగ్గర ఏమేమి దొరుకుతాయి చెప్పండి, లిస్ట్ చెప్పండి ఒకసారి. కుమార్ ఆంటీ దగ్గర ఏమేమి దొరుకుతాయంటే నాన్ వెజ్ ఐటమ్స్ లో చికెన్ కర్రీ, గోంగూర చికెన్ ఫ్రై, చికెన్ లివరు, బోటీ కర్రీ, మటన్ లివరు, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఇవన్నీ నాన్ వెజ్. వెజ్ లో ఒక ఫ్రై కర్రీ, ఒక గ్రేవీ కర్రీ, చట్నీ, పప్పు, సాంబారు, రసము, రైతా, పెరుచారు.
ఇంత ఓపిక ఇవన్నీ చేస్తారు మీరు. అసలు ఎన్నింటికి లేస్తారు మీరు ఇవన్నీ చేయడానికి? పొద్దున నేనైతే 6:30కి లేస్తాను. 6:30కి నేనైతే సో ముందుగానే నైట్ కట్ చేసుకొని పెట్టేసుకుంటారా? లేకపోతే కొన్ని మార్నింగ్ కట్ చేసుకుంటాం, కట్ చేసుకున్న ఐటమ్స్ కొన్ని కట్ చేసుకుంటాం నైట్. మళ్ళీ మార్నింగ్ 5 దగ్గర నుంచి మళ్ళీ 6-6:30 వరకు పడుతుంది కూరగాయలు. అవన్నీ కటింగ్ అయ్యే లోపల నేను లేసే లోపల వీళ్ళు ఏం చేస్తారంటే సాంబార్ ముక్కలు ఉడకబెట్టడం, మన పప్పు ఉడకబెట్టడం, సాంబార్కి పప్పు, ఇంకా కర్డ్ రైస్, చట్నీకి అవన్నీ పెడతారు. ఎంత మంది ఉన్నారు ఇప్పుడు వర్కర్స్ మీ దగ్గర? అంటే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా బయట బాబు ఒక బాబాయ్. అందరు మీ ఫ్యామిలీ మెంబర్స్? అందరు అంటే వాళ్ళకే జీతాలు ఇస్తాను. ఇంకా మా ఆడబడుచు వాళ్ళ అబ్బాయి, మా మరిది వాళ్ళ అబ్బాయి, ఒక బయట బాబు, మా బాబు, మా పాప, మా ఆయన, నేను, మళ్ళీ కూరగాయలు కటింగ్ ఒక ఆడ మనిషి, గిన్నెలకి ఒక మనిషి. పాపకు కూడా నేర్పించారు. లేకపోయినా వాళ్ళు అయినా వంటలు చేసేస్తారు. కుమార్ ఆంటీ కూతుర్ని చేసుకోవాలంటే వంటలకైనా చేసుకోవాల్సిందే. వాళ్ళ అమ్మతో పాటు తను కూడా నేర్చుకుంది కాబట్టి బాబు కూడా చేస్తాడు. బాబు కూడా చేస్తాడు. వాళ్ళ వైఫ్ చాలా అదృష్టవంతురాలు చెప్పచ్చు వీళ్ళిద్దరికి అన్ని పనులు. కాకపోతే అర్థం చేసుకునేది, ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు తల్లిని గౌరవించే వాళ్ళు, చెల్లిని గౌరవించే వాళ్ళు భార్యని ఖచ్చితంగా గౌరవిస్తారు. చెప్తావా పాపకి ఇలా ఉండాలి అని చెప్పేసి? ఎందుకంటే పెళ్లికి వచ్చింది కాబట్టి అన్ని చెప్పడమా? నాకన్నా అసలు నాతో చెప్పించుకోదు. అది చూస్తుంది ఒకసారి చెడిందా ఓ ఇట్లాగా మళ్ళీ చూస్తుంది. నాకన్నా బాగా వండాలని చాలా బాగుంటుంది, నాకన్నా కూడా చాలా బాగుంటుంది. సూపర్. మొత్తానికి మీ చెయ్య వచ్చిందని చెప్పొచ్చు తనకి. అయ్యో అదేం లేదు అసలు. కానీ అది అంటే అందరు ఆడవాళ్ళు వండినట్టే వండుతా నేను కూడా. అందరు ఆడవాళ్ళు వండినట్టు వండితే నిజంగా కొంతమంది అంటే యూట్యూబ్ లో గూగుల్లో కుమార్ ఆంటీ మసాలాలను కొడుతున్నారట. మా ఫ్రెండ్ ఒక కొట్టి కుమార్ ఆంటీ మసాలాలను కొట్టిన వచ్చలేదు లావణ్య అంటే నేను చాలా షాక్ అయినా. మసాలాలు ఎందుకు కొడుతొస్తాయి, కర్రీస్ కొడితే వస్తాయేమో అని చెప్పేసి. నిజమేనా? అసలు గరం మసాలాలు స్పెషల్ ఏంటి చెప్పండి. మీరు వెయ్యగానే మేము బయట ఇప్పుడు నిలబడ్డాం జస్ట్ ఇంకో ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు, అసలు ఆ స్మెల్ కి మాకు ఆహా అనిపించింది తినే అంత. అందుకే మీరు మళ్ళీ పెట్టిన తినలేకపోయినా ఆ స్మెల్ తోనే. అంత స్పెషల్ ఏంటి చెప్పండి. అసలు మీ చేతిలో ఏదో ఒక మ్యాజిక్ ఉండు. అయ్యో అదేం లేదు, అదేం లేదంటుందంటే ఏదో ఒకటి ఉంటుంది. అది ప్రేమతో వండుతా అంతే అంతే అంతే. అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ మీరు ఫుడ్ మీద బాగా చేస్తారు. కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదనే ఉండాలి, ఏకాగ్రతతో చేయాలి. ఎప్పుడైనా అంటే మనకి ఇట్లా గవర్నమెంట్ తరపున లేకపోతే బయట ఫుడ్ స్టాల్ పెడుతూ ఉంటారు, ఎప్పుడైనా మీరు అటెండ్ అయ్యారా? మహిళలకు సంబంధించినవి ఏమైనా పెడుతూ ఉంటారు. సో పచ్చళ్ళైనా కావచ్చు, ఇవి మీకు ఐడియా లేదు. ఇంత పెద్దగా చేసుకున్నప్పుడు ఎవరు వచ్చి అడగలేదా? మేము ఫుడ్ అంటే జనరల్గా వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి కూడా పబ్లిసిటీ చేస్తూ ఉంటారు. సో వీడియోస్ వస్తూ ఉంటాయి. సో మనకు ఒక స్టాల్ ఇస్తారు గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి, కొంతమంది పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఆ ప్లేస్లో తీసుకోవడం, ప్యారెడ్ గ్రౌండ్ అయినా కొంతమంది అట్లాంటి మీరు ఎప్పుడు అవకాశాలు పొందలేదు? ఎవరు వచ్చి అడగలేదు. ఇక మీకు ఇదే సరిపోతుందేమో. అయినా ఇంకా కుదరదు నాకు, ఇదే టైం నాకు సరిపోవట్లేదు. సో ఇట్లా మీరు బయటకి క్యాటరింగ్ ఇస్తూ ఉంటారా పెళ్ళిళ్ళకి? అట్లా మన దగ్గరికి వచ్చే కస్టమర్స్ కి అయితే మనకి ఎప్పుడు రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు ఉన్నప్పుడు, ఏదైనా సత్యనారాయణ స్వామి వ్రతము, బర్త్డే ఫంక్షను, ఇట్లా పెళ్లి రోజు ఫంక్షను, ఇట్లా హల్దీ ఫంక్షను, నిశ్చితార్థం ఫంక్షన్లు, అట్లాంటివి ఏదన్నా ఇక అట్లాంటి సీమంతం. సో ఇంతమంది మీరు చేస్తూ ఉంటారు కదా, ఎవరైనా బెస్ట్ కస్టమర్ మీకు గుర్తుండి అంటే మీరు చేసినటువంటి ఇప్పుడు మీరు వంటలు చేసి పంపిస్తారు, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా, సో డబ్బులు తీసుకుంటారు ఇట్లా ఓ 10,000 అనుకోండి, ఎవరైనా ఎక్స్ట్రాగా తెచ్చి కుమార్ అంటే ఈ వంట చేయడం వల్ల మా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్పేసి ఎక్స్ట్రా పేమెంట్ ఎవరైనా ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? కస్టమర్స్ ఎవరైనా మీకు? చాలా మంది ఇచ్చారు అలా అయితే. సూపర్. చాలా మంది ఇచ్చారు అలా అయితే. అమ్మ నన్ను ఇంకెట్లా కూడా అడిగారు, అమ్మ ఇంత మంచిగా పెట్టావు, ఇంత ఇదిగా నీకేం గిడుతుంది, నీకేం మిగులుతున్నాయి అని అడిగిన వాళ్ళు ఉన్నారు. సో కడుపు నిండా పెట్టు, ప్రేమగా పెట్టావని చెప్పి ఇంకా ఎక్స్ట్రా అయిన దానికన్నా కూడా ఇంకా ఎక్స్ట్రా ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రెగ్యులర్ ఎవరికి చేస్తారు మీరు క్యాటరింగ్ చేసినా కూడా? ఎవరికైనా క్యాటరింగ్ అంటే మాకు ఓపిక లేక వస్తాయి, కాకపోతే మాకు ఓపిక లేక మేము చేసుకోవట్లేదు. సో అందరూ కూడా చేసుకోవచ్చు కదా అంటున్నారు. సో మోసేవాడికి తెలుస్తుంది, కావిడ బరువు అన్నట్టు చేసే వాళ్ళకే తెలుస్తుంది. అది పెంచుకోవాలి అంటే నాకు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే చూస్తున్నా, నేను కూడా వాటర్ అనేది నేను కొనుక్కోవాలి. వాటర్ కొనుక్కోవాలి. ఇక్కడ రావు మీకు వాటర్? నల్ల వస్తాయి కానీ సరిపోవు అవి. వాటర్ కొనుక్కోవాలి. రోజుకి 1000 రూపాయలు వాటర్కే పడతాయి. రోజుకి 1000 రూపాయలు వాటర్కే పడతాయి. ఓకే. రైస్ ప్యాక్స్ ఎన్ని ఇస్తారు రోజు? ఒక 2 ఇస్తారా?
రెండో మీడో ఏదో ఒకటి ఒక అట్లా ఎన్నైనా అవనివ్వండి వండుతాను. అదే వంట అంటే ఎక్కువ వాటర్ కావాలి. అవును, వాటర్ మెయిన్ ఇంపార్టెంట్ అందులో. అది గరం మసాలాల గురించి చెప్పడం లేదు, నువ్వు దంచేటప్పుడు ఏమేమో నా దంచుతారు. ఛానల్లో కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ ఛానల్లో చూసారా? అందులో చెప్పుకోవడం కుమారి అంటుంది. ఆంటీ స్ట్రీట్ ఫుడ్ ఛానల్లో నా మసాలాలన్నీ వస్తాయి, నేను ఎలా వండుతానో వస్తాయి. కాకపోతే ఇప్పుడు కొంచెం నాకు 3 months రెస్ట్ వల్ల ఆల్రెడీ ఇప్పుడు దిగాను, కుకింగ్ చేస్తున్నాను అలా ఆల్రెడీ. రంగవెత్తింది ఫుడ్ చేయడానికి, వంటలు చేయడానికి. మళ్ళీ ఇప్పుడు 4 days అయింది వాళ్ళకి. 4 days నుంచి స్టార్ట్ చేస్తున్నా. సో శివరాత్రి అయిపోయిన కాడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. నేనైతే ఎంట్రన్స్ దగ్గర నుండి చూసా, కుమార్ ఆంటీ వాళ్ళ ఇంటికి వస్తే నాకు వంట సామాన్లు ఉంటాయి చూడు, అవి కనిపించాయి. అంటే ఎందుకంటే రెగ్యులర్గా ఇక్కడే వీళ్ళు వంట చేస్తాను అనుకున్నా. నేను సీరియస్గా అంటే అందరు చేసినా కూడా జస్ట్ మనం కొంచెం వరకే వీడియో చూస్తాం, బట్ వినడమే ఎక్కువ. వినడం వల్ల మనకు సబ్జెక్ట్ తెలుస్తాను. నేను అనుకున్నా అసలు మీ ఓన్ది కాదేమో, జస్ట్ ఇక్కడ వంట శిక్షణ పెట్టారేమో. అప్పుడు నీ మార్నింగ్ టైం వచ్చా మీరు ఊరు వెళ్ళారు అని చెప్పిన నేను రిటర్న్ వెళ్ళిపోయా. సో నేను ఇక్కడ జస్ట్ మీరు వంట చేస్తారేమో, మీకు మళ్ళీ ఇంకొక హౌస్ ఉందేమో, అక్కడ స్టే చేస్తారేమో, ఇక్కడ జస్ట్ వంట చేసి వెళ్ళిపోతారేమో అనుకుంటున్నా. లేదు లేదు, ఇందులోనే మీరు ముందులోనే ఉంటాము. ఇప్పుడు అందులో వేసవకాలం కదా, ఇప్పుడు అసలు ఈ రేకులు ఇనప రేకులు ఇవి వీటి వచ్చేస్తుంది. వంటల దగ్గర వీటి వచ్చేస్తుంది. వంటలు చేసేటప్పుడే అసలు మొత్తం తడిచిపోతాం మేము వంటలు చేసేటప్పుడు. సో ఇది కొనుక్కున్నారు, ఏ ఇయర్ కొనుక్కున్నారు? ఇది ఇదా 2022. 22లో కొనుక్కున్నారు. 22 డిసెంబర్ 4వ తారీఖున. ఓ బాగా గుర్తుపెట్టుకున్నారు, గృహప్రవేశం చేశారు కాబట్టి. డిసెంబర్ స్పెషల్ ఉందా డిసెంబర్ 4th కి? అదేం లేదు, అది మా అమ్మ పుట్టినరోజు. డిసెంబర్ అంటే మా అమ్మ చనిపోయారు. మా అమ్మ చనిపోయినాక మా అన్నయ్య వాళ్ళకి మళ్ళీ పాప రూపంలో మా అమ్మ వచ్చేసింది మళ్ళీ 1 year లోపే. డిసెంబర్ 4వ తారీఖున మా పాప పుట్టింది. ఏప్రిల్ 17 అమ్మ చనిపోయింది. మళ్ళీ ఏప్రిల్ రాకముందలే డిసెంబర్ 4వ తారీఖునే మా అమ్మ పుట్టేసింది. సో మీకు బిగ్ బాస్ లో వచ్చింది, బీబీకి వెళ్ళారని చెప్పేసి మాట్లాడారు. ఎందుకు వెళ్ళలేదు? మీకు అవకాశం వచ్చినా తీసుకోలేదట, అంటే ఇంట్రెస్ట్ లేకనా, లేకపోతే ఇక్కడ బిజినెస్ పోతుందన్నా? అదేం లేదు, అసలు కాల్ చేసినవన్నీ ఫేక్ కాల్స్ అంట అవన్నీ. కాకపోతే కాల్ అయితే వచ్చిన మాట అయితే వాస్తవం, కానీ అది ఫేక్ కాల్స్ అంట. అంటే నిజం కాల్ కాదు. ఒకసారి మన దీనికి ఈవెంట్కి వచ్చాను ఒకసారి. వచ్చినప్పుడు అప్పుడు మూర్తి గారని, ఆయన పేరు ఏం పేరు ఉంది, ఆయన్ని అడిగితే ఇట్లాగని చెప్పి ఏం సార్ ఇట్లాగూ 9000 ఫస్ట్ 9000 నుంచి కాల్ అయితే వచ్చింది. అయితే ఇట్లాగని చెప్పన్నారు, అమ్మ ఇట్లా మీరు ఇట్లా ఇదని అంటే అప్పుడు నేను ఆపరేషన్ చేయించుకున్నాను, అప్పుడే ఆపరేషన్ అయింది. అదే ఇంకా తర్వాత ఇంకా 3 months రెస్ట్ అన్నారు కదా, ఇంకా మళ్ళీ తెల్లారులేస్తే అసలు వర్క్ చేసేది ఆడేదే చెయ్యి వీటితోటి. మళ్ళీ లేనిపోయింది, మళ్ళీ ఎందుకు ఏదైనా డాక్టర్లు చెప్పింది వినాలి. అలా ఏది చెప్తే అది మనం పాటిస్తేనే మనం తొందరగా కోలుకోగలుగుతాం. సో ఆ ఉద్దేశంతో నేను వెళ్ళలే. అంటే కొంతమంది ఫోటో షూట్ కూడా వెళ్ళింది కుమార్ ఆంటీ, చేయించుకున్నది అన్నీ. లేదు లేదు లేదు, అవన్నీ అవన్నీ ఫేక్. సీరియల్స్ అయితే చేశారు కదా దాదాపు చాలా వరకు కొన్ని? లేదు, ఒకటే సీరియల్ చేశాను. ఇంకా తర్వాత వచ్చినాయి కానీ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు ఉండాలంటున్నా. మీకు అసలు ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది చెప్పు? ఆ లైట్లలో అన్ని కెమెరాలు రావడము చాలా ఇబ్బంది అనిపించింది. అంటే ఏంటంటే నాకైతే ఫస్ట్ నవ్వుకున్నాను అసలు. నేనైతే చేయటం అంటే అది అసలు ఇలా చేసి ఇలా అదంటే అలా నవ్వితే అక్కడ కుదరదు. అది ఏంటంటే దాన్ని మొత్తం దిగిపోవాలి, పెట్టుకున్నావు నవ్వంత. కానీ తర్వాత మాత్రం చాలా అంటే చాలా నవ్వుకున్నాను. సో ఆ సీరియల్లో ఇట్లా కళ్ళు తిరిగి పడిపోవటం అట్లా ఇది కానీ ఇది చేయటం. సో తర్వాత మా పాప బీ కేర్ఫుల్, జాగ్రత్త మంచిగా చెయ్యాలి అమ్మ, చూస్తాం కాదు ఇవన్నీ ఇదిగా అని చెప్పి మా అమ్మ నాన్నలంటే మా పిల్లల రూపంలోనే వాళ్ళు నాకు పిల్లలు కాదు, నేను వాళ్ళకి పిల్లలాగా అట్లా బాగా చూసుకుంటారు. అలా కొంచెం ఒక సాంగ్ చేశాను కదా, సాంగ్లో కూడా అంతే, చేసేటప్పుడు కూడా పిల్లలే అట్లా, అప్పుడు కూడా అంతే మస్తు వచ్చింది. కానీ చాలా టైమ్స్ అంటే మీరు చాలా బాధపడ్డారని విన్నాం. ఎందుకంటే కొంతమంది మిమ్మల్ని అంటే ఇబ్బంది పెట్టిన రోజులు చాలా ఉన్నాయి, అంటే ఫేమస్ అయినప్పటి నుండి. అంతకుముందుకు మీ పని మీరు చేసుకున్నారు కాబట్టి జనాలకు ఎక్కువ తెలియదు మీరు చేసినటువంటి ఫుడ్. అది అన్నిటికీ భగవంతుడే అన్నాడు, జై శ్రీరామ్ అంతే.
ఒక మాటలో చెప్పేశారు అన్నట్టు, ఇంకెవరిని ఏం అనలేదు, అటు పొగడతలేరు ఇటు తిట్టడం లేదు. అస్సలు వద్దు మనకి. ఇట్లనా? జై శ్రీరామ్ అన్నిటికీ కూడా. మనకి రామరాజ్యం వచ్చింది, రాముడు ప్రతిష్ఠింపబడ్డాడు. సో నేలాప నిందలకి తావు ఇవ్వకూడదు. ఇప్పుడు నువ్వు నన్ను అన్నావని నేను నిన్నని ఇంకా దానికి ఇది చేయొద్దు. అన్నిటికీ జై శ్రీరామ్ అంటే ఎప్పటికీ కూడా పడ్డావుడు ఎప్పటికీ చెడ్డోడవుడు. పడ్డావుడు ఎప్పటికీ ఫోటోస్ పెట్టుకున్నారు చిన్నప్పటి నుండి, మీ పాప బాబు ఫోటోస్ అవన్నీ మొత్తం టోటల్ గా. అదిగో మా పాప మా బాబు అదిగో 21 ఇవి నిలబడి చూద్దాము, ఎందుకంటే మనకు కూడా తెలియాలి కదా. ఏది ఎక్కడ? అదిగో పైన ఆ లైన్ లో ఈ పెద్ద ఫోటోలో కింద 6 నెలల పాప, 21 రోజు ఉయ్యాల తొట్లు వేసినప్పుడు. సో నిజంగా ఇక్కడ మీరు చాలా పక్కగా, ఇక్కడ అయితే భలే క్యూట్ ఉంది అసలు కుమార్ అంటే. ఇగో ఎంత క్యూట్ గా ఉంది. మీ పాప కూడా సేమ్. ఇది కూడా మీరేనా? నేనే. అసలు ఇంత చేంజ్ కదా అసలు. ఇంత పెద్ద పూల జడ ఎలా వేసారు మీ పాపకి? నేనే పూల జడ అల్లుతాను. అల్లుతారు మీరు? ఇప్పుడు కూడా అల్లొచ్చా? అట్టలకు అల్లడమేనా లేకపోతే? అట్టకి వెళ్తాను, డైరెక్ట్ జడకు కూడా కొడతాను. అసలు నాకు ఇవన్నింటికంటే స్పెషల్ గా ఇక్కడ ఒక స్పెషల్ కనిపిస్తుంది. 25 తారీఖు 10వ నెల లవ్ లెటర్ రాయడం అనేది చాలా కష్టము. వీళ్ళ ఆయన ఎంత ఇష్టంగా లవ్ లెటర్ రాస్తే 2003లో లవ్ లెటర్ దాచిపెట్టిన గ్రేట్. ఏం రాశారో ఒకసారి మీరే చదవండి చూద్దాం. సిగ్గుపడ్డారు. ప్రియమైన సాయికి. సాయి అంటే మీరేనా? సాయి అని పిలుస్తారు నన్ను. సాయి కుమారి పేరు. సాయి అని కొంతమంది పిలుస్తారు, సాయి అని కొంతమంది పిలుస్తారు, కుమారి అని కొంతమంది పిలుస్తారు. పూర్తి పేరు పెట్టయితే ఎవరు పిలరు. సాయి కుమారి మొత్తం పేరు. సూపర్ అసలు. ప్రియమైన సాయికి దివాళీ శుభాకాంక్షలు. నేను ప్రేమ లేక అనుకుంటున్నా అప్పటి నుండి. ఇది మరీ విచిత్రం అసలు. మీ ఆయన గారు ఇంకా గ్రేట్. అంటే అప్పుడు ఇద్దామని అనుకున్నారంట. అంటే మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను, అప్పుడు చూసారంట. అప్పుడు ఆయనకి ఇది రాసుకున్నా అంటే అప్పటికి మాటలు అయిపోయినాయి. సో నిన్ను చూసిన క్షణం మరవలేనిది నా హృదయం, నా మనసు దోచుకున్న రూపం నువ్వు నేనేనా? ఇది నువ్వు నేనే. ఇది ఏంటిది? ఇంకొకటి దక్కుతావా? ఇక్కడ ఇది మొత్తం మీరే చదవండి. అసలు మీకు అలవాటు అయిపోయి ఉంటుంది, ఫాస్ట్ గా చదవండి. సో ఫస్ట్ దివాళీ శుభాకాంక్షలు చెప్పారు చూడు మీ ఆయనకి. నేను ఇంకా స్పెషల్ ఏంటిదా ఏంటని అంటే అప్పటికి మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. ఓకే. అందుకోసం అంటే మ్యారేజ్ ఫిక్స్ అయిపోయినాక ఏంటంటే మళ్ళీ మా వాళ్ళు ఏంటంటే మా అమ్మకి అంటే వాళ్ళ పుట్టింటి తరఫున ఇవ్వాలని ఇంకా అట్లా అని ఇది చేసేటప్పటికి కొంచెం అంటే ఇక ఇదైతే కదా. తర్వాత అన్ని తెలిసి ముందలైతే నాకు తెలీదు. ముఖ్యంగా వీళ్ళ లవ్ లెటర్ అయితే చూడండి. సాయి డి బాబ్జీ, ఐ లవ్ యూ, ఇట్లు నీ ప్రియుడే అని వీళ్ళ సార్ పేరు రాసిండు. బాబ్జీ ఐ లవ్ యూ. సాయి టు డి బాలునా బాబ్జీ ఇడ మళ్ళీ ఐ లైక్ ఇట్ పువ్వేసిండు. అసలు ఇంత గొప్ప లవ్ లెటర్ ఇప్పుడు ఉన్నటువంటి యూత్ ఎవరైనా రాస్తున్నారా? చూడండి ఈ లవ్ లెటర్ చూసి, కుమార్ ఆంటీ లవ్ లెటర్ చూసి మీరు కూడా ఇక నుండి లవ్ లెటర్ ఎలా రాస్తారంటే, చికెన్ ఉంటుంది కదా దాని బ్లడ్తో రాసి ఇవ్వండి. ఎవరైనా కరగని వాళ్ళు ఉంటే కరగచ్చు. సో నిజంగా గ్రేట్ అబ్బా. సో దీన్ని మీరు ఇట్లా ఇందులో దాచుకున్నారు చూడండి, ఇది ప్రేమ అంటే. సో ఇప్పుడు నిజంగా కుమార్ ఆంటీ చూస్తూ ఉంటే ప్రేమలు ఉన్నాయి అనిపిస్తాయా మీకు? అంటే నార్మల్గా ఇప్పుడు మనము జనరల్గా ఉన్నటువంటి యూత్, సో వీళ్ళందరికీ ప్రేమలు ఉన్నాయి అనిపిస్తాయా? ప్రేమలు అంటే ప్రేమ అనే దానికన్నా కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళ ముందల నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటే ప్రేమ అదే వచ్చేస్తుంది. అంటే మనం కొన్ని సిచ్యువేషన్స్ చూస్తున్నాం ఇప్పుడు జనరల్గా, మీరు కూడా చూస్తూ ఉంటారు. అంటే ఒక ఇంటి గృహిణిగా ఉన్నటువంటి వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. సో అంటే జాబులు చేసే దగ్గరైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. నేను ఎందుకు ఈరోజు అడుగుతున్నా అంటే, ఒక మహిళగా మీరు ఆ మహిళలకి ఏం చెప్తారు? అంటే కొంతమంది కొత్తగా నూతన వధువు వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, కట్నం కోసము చంపేస్తున్నారు. తర్వాత మొన్న మనం ఒక ఇష్యూ చూసినాము, ఆ అమ్మాయిని చంపి మరి కుక్కర్లో పెట్టడం. ఇట్లాంటి న్యూస్లు చూస్తూ ఉంటాం కదా. అప్పుడు అంటే మీరు ఒక లేడీగా ఏం చెప్తారు ఇప్పుడు ఉన్నటువంటి యువతకైనా కావచ్చు, సో ఇంట్లో ఉన్నటువంటి లేడీస్కైనా కావచ్చు?
సో చాలా బాధేస్తుంది అప్పుడు. అది ఎలా అంటే నేను అట్లా చూసినప్పుడు బాధేస్తుంది. కానీ పెళ్ళయి అత్తగారింటికి పంపించేటప్పుడు పేరెంట్స్ మనకి మంచి చెడు చెప్పి పంపిస్తారు. ఏమని చెప్తారు? అత్తింట్లో పుట్టింటిని పొగడొద్దు, పుట్టింట్లో అత్తింటిని ఎంతైనా పొగడు, ఎలాంటి ప్రాబ్లము ఉండదు. ముందర మనం చేసే మైనస్ అయినా ప్లస్ అయినా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఇప్పుడు ప్రేమగా మనం అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఒక పుట్టింట్లో పెరిగి అప్పుడు దాకా ఇదిగా వచ్చి అది ఒక్కొక్కళ్ళు తీసుకుంటారు, ఒక్కొక్కళ్ళు తీసుకోలేరు, తీసుకోలేరు. సో అది ఏంటంటే మన నడవడిక ఒక్కొక్కసారి మనము మంచి చేసినా ప్లస్ అవ్వచ్చు, ఒకసారి చెడు చేసినా అది మనకి ఇది అవ్వచ్చు, అంటే మైనస్ అవ్వచ్చు ప్లస్ అవ్వచ్చు మనం చేసే ఇది. అది అర్థం చేసుకునే భర్తను బట్టి ఉంటుంది, ఆ కుటుంబంలో ఉండే అత్తమామలను బట్టి ఉంటుంది. ఇప్పుడు మనకి మన పుట్టింట్లో ఉన్నప్పుడు మన అమ్మ నాన్న మనకి సర్వస్వం. అత్తగారింటికి వెళ్ళాక అమ్మ వాళ్ళప్పుడు కూడా అది కూడా చెప్తారు, ఇప్పుడు అమ్మ నాన్న మేం కాదు, మీ అత్తమామలే అమ్మ నాన్న, వాళ్ళల్లోనే మమ్మల్ని చూసుకోవాలి. మమ్మల్ని ఎలా అయితే రెస్పెక్ట్ ఇచ్చి మమ్మల్ని ఎలా అయితే చూసుకుంటున్నారో ఇక నుంచి వాళ్ళని కూడా అలాగే చూసుకోవాలని మనకు అన్నీ చెప్పి పంపిస్తారు. సో ఒక్కొక్కళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఇవాళ ఒక ఇంటి కోడలు రేపొద్దున ఇంకొక ఇంటి అత్త అవ్వచ్చు. అది ఏంటంటే మనం ప్రవర్తించే ప్రవర్తన బట్టి ఉంటుంది. ఎదుటి వాళ్ళు కూడా ఒకరినొకరు ముందర అర్థం చేసుకోవాలి. ప్లస్ ఒక్కొక్కటి ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే పడ్డవాళ్ళు ఎప్పటికీ చెడ్డోళ్ళు ఎవరు. ప్రేమ గొడవకి గొడవే పరిష్కారం కాదు, అదే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు, కానీ గొడవకి గొడవే పరిష్కారం కాదు. దాన్ని చంపాలి అంటే ప్రేమ కావాలి, బంధాలు నిలుపుకోవాలి అంటే ఎవరో ఒకరు తగ్గాలి, ఎవరో ఒకరు తగ్గాలి. ఇక్కడ జరిగేటి అన్ని ఈగో ఫీలింగ్స్ వల్లనే అనుకోవచ్చా మనం? ఈగోస్ అంటే అది అభిమానం, ఒక్కొక్కళ్ళు తీసుకుంటారు, ఒక్కొక్కళ్ళు తీసుకోలేరు, ఒక్కొక్కళ్ళు మాట అంటే పడరు, ఒక్కొక్కళ్ళు ఏమో సరేలే ఇది ఏం చేస్తాం ఇంకా ఇది. కానీ ఒక్కొక్కటి మళ్ళీ మన పుట్టింట్లో మళ్ళీ వీళ్ళు కూడా అంటారు, ఏదైనా సరే పడ్డకాడే నెతుక్కోవాలి, ఓర్చుకుంటే కోడిగుడ్డు చట్టిడైద్ది అంటారు, ఆ తట్టతో ఆ వడ్డీ ఎండాలి అంటారు. అది మనకి ఎట్టు చూసినా కానీ ఆడవాళ్ళకి మైనస్ అవుతుంది. అది ఎందుకు అంటే ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు పడలేకపోయి పుట్టింటికి వచ్చిన అదిగో చూసావు పుట్టింటికి వచ్చేసింది అబ్బో ఇది కానీ అది అంటారు పేరెంట్స్కి. అలా అని అసలు ఇక ఏంటంటే ఇట్లా చెప్పుకుంటే పోతే ఇంకా అసలు ఉంటూనే ఉంటాయి. దీనికి ఏంటి అంటే కావాల్సింది ఓర్పు. ఆ ఓర్పు మనం ఎంత ఒక్కొక్కసారి మన ఓర్పు నశించిపోయే పరిస్థితి కూడా వస్తుంది. ఒక్కొక్కసారి వచ్చినప్పుడు కూడా మరి సూసైడ్లు చేసుకుంటారు చూడండి సార్, అస్సలు నాకు నచ్చదు, చాలా బాధేస్తుంది. దేనికి సూసైడ్ చేసుకోవాలి? ఇప్పుడు సాధించాలి మనిషి, లోకులు కాకులు ఎన్నో అంటారు, ఎన్నో అవన్నీ వింటే ఇప్పుడు పోయిన ప్రాణం వస్తుందా? నీ తల్లిదండ్రులకి నువ్వు కడుపు శోకం పెట్టినట్టే. ఏదైనా సరే ఒక్కొక్కసారి పేరెంట్స్ కూడా ఒక్కొక్క పేరెంట్స్ అర్థం చేసుకుంటారు, ఒక్కొక్క పేరెంట్స్ ఏమో చూస్తున్నాం లోకంలో, ఒక్కొక్క పేరెంట్స్ ఫుల్ స్వేచ్ఛనిస్తారు, ఒక్కొక్క పేరెంట్స్ అయితే అమ్మ ఎందుకమ్మా ఇదిగా అని చెప్పి ఇదిగా అంటారు. కాకపోతే ఇక్కడ ఎలా అవుతుందంటే ఇవాళ రేపు నమ్మి బయటికి పంపిస్తున్నాం మనం, కాకపోతే బయటికి వెళ్ళిన మనిషి ఇంటికి వచ్చిన దాకా ఏమవుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. ప్లస్ ఇంకోటి ఈ ఫోన్లు వచ్చినాక ఎవరో దాకా ఎందుకు, నేనే అసలు ఇది వరకు ఫోన్లు అంటే నాకు తెలీదు, టీవీ అంటే ఏదో సీరియల్స్ న్యూస్ అలాంటివి కూడా నాకు తెలియదు, అసలు ఇవన్నీ అసలు నాకు తెలీదు. టచ్ ఫోన్ వాడటం కూడా నాకు రాదు. ఫోను టీవీలో సీరియల్స్ చూసేదాన్ని, లేకపోతే సినిమాలు, ఆ ఫోన్లో పాటలు పెట్టించేది మా పాప, అంతే. ఇప్పుడు కొంచెం నాకంటూ ఒక టైం కావాలి, కొంచెం ఇది ఉండాలి, అన్నీ చూడాలి, తెలుసుకోవాలి అన్నీ అని చెప్పి ఇంకా పిల్లలది కూడా చూపు ఎప్పుడు అదే కాదు ఇది కూడా నువ్వు చూస్తూ ఇదిగా ఉండనంటే
ఒక్కొక్కటి చూస్తుంటే టీవీలో చూసే కొందుకు ఒక్కొక్కటి అసలు ఎంత బాగా చేస్తున్నారంటే నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి అందరికీ కూడా. యూట్యూబ్లో ప్రతి ఒక్కటి ఎన్ని వస్తున్నాయంటే చిన్న చిన్న దాంట్లో వస్తున్నాయి అన్నీ అట్లాగూ. నేను కనెక్ట్ అయిపోతున్నాను దానికి. అయ్యో ఇంకా 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 వెళ్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తుంది కళ్ళు రెప్పలు నిద్ర వచ్చేస్తున్నా కానీ అదేమవుతుంది వెళ్ళిపోతుంది, అలా అయిపోతుంది. మీ చికెన్ కి ఎంతమంది జనాలు అట్రాక్ట్ అయ్యారో మీరు వీడియోలోకి అట్రాక్ట్ అవుతున్నారు. నిజంగా మనం ఇంతలా ఒక్క తెల్లారు లేగిస్తే ఒక బాధ్యత. పేరెంట్స్ తెల్లారు లేస్తే అత్తమామల్ని చూసుకోవాలి, మరి ఇంటికి ఏం కావాలో చూసుకోవాలి, అన్ని ఇదిగా ఉన్న ఒక బాధ్యతలో ఉన్న ఇదిలో ఉన్న వాళ్ళమే దానికి ఇదైపోతుంటే పిల్లలు ఏంటి 2020 అంటే మీరు 2003లో పెళ్లి చేసుకున్నారు, 2025. సో అప్పుడు ఉన్నటువంటి లవ్ ఇప్పుడు ఉందని మీకు అనిపిస్తుంది అంటే అప్పుడు ఉన్నటువంటి మ్యారేజ్ బంధానికి ఇప్పుడు ఉన్నటువంటి చేసుకునే మ్యారేజెస్ ఉన్నాయి కదా, సో వాటికి బంధం ఉందని అనుకోవచ్చా మనం? బంధం ఉందా అంటే ఖచ్చితంగా దానికి ఇచ్చే రెస్పెక్ట్ దానికి ఇవ్వాలి మనము. అది ఉండబట్టే ఇంకా కాలం ఇంకా ఇలా నడుస్తుంది. సో కాకపోతే ఎక్కడో ఒకటి రెండు ఎక్కువ చెప్పుడు మాటల వల్ల కొంతమంది సంసారాలు ఏమవుతుందంటే విడిపోతున్నాయి. కానీ చెప్పుడు మాటలు ఎప్పుడు కూడా భార్యాభర్తలు ఇద్దరం అయ్యాన్నా ఎప్పుడు మూడో వ్యక్తి రాకూడదు. అవి వస్తూ ఉంటాయి, గొడవలు అనేవి వస్తూ ఉంటాయి. గొడవలు లేని ఇల్లు ఉండదు, గొడవలు లేని కాపురము ఉండదు. కాకపోతే అది ఏంటంటే పగలు గొడవ వచ్చినా సాయంత్రానికి సర్దుమనిగిపోవాలి, అలా ఉండాలి. అది ఏంటంటే ఇంకో మూడో వ్యక్తి అనేది కలగ చేసుకోకుండా ఉంటే కాసేపు వాళ్ళే అనుకుంటారు, కాసేపు అట్లా ఇదిగా ఉంటూ ఒకరినొకరు. అది ప్రేమ యొక్క బలం. అదే ఒకవేళ అనుకున్నా చేసినా ఆ కాసేపు ఇదిగా ఉంటే తర్వాత ఒక 2 రోజులు 3 రోజులు మాట్లాడుకోకుండా ఇదిగా ఉన్న మా అయితే సమస్య పెద్దగా తీర్చిపోతుంది అక్కడే. అదేంటంటే దానికి మనకు సంయమనం కావాలి, ఓర్పు కావాలి. అదేంటంటే అప్పుడు కొంచెం బాధ వేస్తుంది, ఎంతలా వాళ్ళకైనా బాధ వేస్తుంది. కాకపోతే ఆ బాధను ఏం చేయాలి, మనకిష్టమైన దేవుడితో చెప్పుకోవాలి. మీరు బైబిల్ చదువుతారా? బైబిల్ చదువుతాను, టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు, రెండు చేస్తూ అన్ని నమ్ముతూ ఉంటారు. సో మీరు ఫస్ట్ ఇప్పుడు యూట్యూబ్లో ఫేమ్ అయిన తర్వాత ఒక రీల్ వల్ల ఫేమ్ అయ్యారు మీరు. సో ఫస్ట్ మీకు ఎవరు ఆఫర్ ఇచ్చారు అంటే నార్మల్గా యూట్యూబ్లో కాకుండా స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు, అంటే ఈటీవీలో అయినా కావచ్చు, మా టీవీలో అయినా కావచ్చు, ఫస్ట్ మిమ్మల్ని స్టేజ్ మీదకి పిలిచినటువంటి వ్యక్తులు ఎవరు? ఏ షోకి వెళ్ళారు మీరు? అంటే నేను రాకముందలే వెళ్ళాను. నేను రాకముందే వెళ్ళారు మీరు? సూపర్. ఇట్లా సీఎం గారు స్పందించక ముందలనే రాకముందలనే వెళ్ళా. శ్రీదేవి డ్రామా కంపెనీ. ఓకే, ఎట్లా అనిపించింది మీకు అప్పుడు? చాలా బాగా అనిపించింది. ఏం డైలాగ్ చెప్పారు అక్కడ? ఏం కొంటపోయారు? పచ్చడి కొంటపోయారు, ఏదో కొంటపోయినట్టున్నారు, చికెన్ అనుకుంటా కదా? ఏం లేదు, ఊరికే వెళ్ళారా? ఊరికనే వెళ్ళాము. బిగ్ బాస్ లో అయితే అందరు మీకోసం వెయిట్ చేశారు, మీరు వంటలు వండుతారేమో అని చెప్పేసి, కానీ నిరాశపరిచారు. దానికా వెళ్ళలేదు ఏమో. తర్వాత బిగ్ బాస్ అంటే అప్పుడు నాకు తెలీదు. ఇప్పుడు తెలుసు కదా, వెళ్దాం అనుకుంటున్నారు నెక్స్ట్ సీజన్ కి? నవ్వారంటే వెళ్తారని అర్థం, ఆమె నవ్వుకంత అర్థం ఉంది. లేదు, నేను వెళ్తే నా వంటలు ఏమైపోతాయి, నా హోటల్ ఇప్పుడు ఇదే చూసుకుంటున్నారు. అంటే మీ జనాల కోసం ఆలోచిస్తున్నారు కదా మీరు. నిజంగా వాళ్ళు పెట్టిన భిక్ష నాకు, ఇదంతా వాళ్ళ వల్లనే. నాకు వాళ్ళు లేకపోతే నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఎంత వంటలు వండి నేనేమీ గొప్ప కాదు, అది కూడా ఇప్పుడు అదే చెప్తున్నా. నేను ఇప్పటికే కాదు ఎప్పటికైనా సరే అందరు ఎలా వండుతారో నేను కూడా అలాగే వండుతాను. ఎప్పుడు కుమారి ఆంటీ ఒక్కటే స్పెషల్ కాదు. సో మీ అందరూ పెట్టిన భిక్ష నాకు, మీ అందరి వల్లే కుమారి ఆంటీ బతుకుతుంది. మీరందరూ వచ్చి ఎప్పుడైనా అంటే మీరు ఇట్లా స్టాల్స్ పెట్టినప్పటి నుండి ఎవరైనా ఇబ్బంది పడుకుంటా మీ దగ్గరకు వచ్చి డబ్బులు లేవు ఆంటీ మాకు పెట్టండి అని చెప్పేసి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఫుడ్ కోసం మీరు ఫ్రీగా ఎవరికైనా డొనేట్ చేయడము? వస్తారు అడుగుతారు, మీరు ఇచ్చేస్తారా వాళ్ళకి? అంటే ఇక ఒక్కొక్కళ్ళు అయితే చూస్తారు అన్ని ఇది కానీ, ఇంకా ఇక వాళ్ళ దగ్గర డబ్బులు లేవని మీకు అర్థమైపోతుంది వాళ్ళు చూసే విధానము, అంటే ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి. ఎప్పుడైనా తినుకుంటా అంటే వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ దగ్గర? చాలా జరిగే ఉంటాయి నవ్వుతున్నారంటే. ఇవి ఉంటాయి, కాకపోతే ఎప్పుడు కూడా ఒకటే, ఎవరికి రుణపడి ఉంటామో ఆ రుణం ఎప్పటికీ అలాగే ఉంటుంది. రుణం తీర్చుకోవాలంటే ఎప్పుడుకో ఎలా అయినా సరే ఆ రుణం తీరుతుంది. ఇవాళ ఒక 100 రూపాయలు అన్నం తినేసి వెళ్ళినా అది రుణం, ఆ 100 రూపాయలు తినేసి వెళ్ళిపోయినా ఆ 100 రూపాయలు నువ్వు ఎలా రూపాయినా అక్కడికి చేరుస్తారు. అది దేవుడి యొక్క గొప్పతనం. సో ఇవన్నీ ఫోటోలు ఎక్కెత్తు. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు పెట్టుకున్నారు మీరు? అంటే ఇష్టమా, లేకపోతే అంటే పొలిటికల్కి ఇష్టమా, లేకపోతే
మూవీ పరంగా ఇష్టమా మీకు, లేకపోతే హీరో చిన్నప్పటి నుండి ఏమన్నా ఇష్టమా? చిన్నప్పటి నుంచి అసలు టీవీ చాలా తక్కువ చూస్తారన్నారు. చిరంజీవి గారు అంటే చాలా ఇష్టము. చిరంజీవి గారి ఫోటో లేదు మరి. ఉంది, ఎక్కడ ఉంది? క్యాలెండర్ లో ఉంది, క్యాలెండర్ మామూలుగా లేదు. ఉంది. ఇద్దరిది ఫోటో కూడా ఉంది నా దగ్గర. ఫ్రేమ్ చేయించుకున్నారు. నిజంగా చెప్పాలంటే కుమార్ ఆంటీకి ఫోటోలు చాలా ఇష్టం. సీరియస్లీ వీళ్ళ ఇంట్లో ఏది అసలు అంత లేకపోయినా ఫోటోస్ మాత్రం గ్రాండ్ లుక్ లో కనిపిస్తున్నాయి అబ్బా. వాళ్ళ పాప ఫంక్షన్ అయినా కావచ్చు. సో సూపర్ నిజంగా చిరంజీవి గారిది ఫోటో. లేకపోతే ఇప్పుడు మీ అమ్మ నిద్ర పోదు మళ్ళా. సో ఒకటి అడుగుతా, మీకు వంట అంటే ఎక్కువ ఇష్టమా, మీ మమ్మీ అంటే ఎక్కువ ఇష్టమా? ఇద్దరు ఇట్లల్లో ఏది ఇష్టం అంటే చెప్తుంది కుమార్ ఆంటీ. ఒక గొప్పతనం చెప్పాలంటే అమ్మ లేనిదే అసలు మనం లేము. సో అమ్మ తర్వాత ఫస్ట్ అమ్మ, తర్వాత పుట్టిన ఊరు, పెరిగిన ప్రదేశం, తర్వాత అవన్నీ నేర్పించిందే కదా ఇదంతా. సో ఆ ఇటు తర్వాత ఇవన్నీ నేర్పించి మా అమ్మ ఇప్పుడు నా మధ్యలో లేదని ఇప్పుడు బాధపడిన రోజు అంటే ఏమన్నా ఉంటుందా? బాధపడిన రోజు అంటే ఆ బాధను నాకు తెలియనివ్వలేదు మా అత్తయ్య గారు, మామయ్య గారు. మా అమ్మ తర్వాత అమ్మలాగా చూసుకుంటారు ఆవిడ కూడా. సో తన కూతురు కన్నా కూడా నన్ను బాగా చూసుకుంటారు. మీ ఆయన లవ్ లెటర్ రాసిచ్చినప్పుడు ఏం చెప్పావు రిటర్న్ గా నువ్వు? నేను షాక్ అయినా, అసలు నాకు తెలీదు. నేను పెళ్లి చేసుకుని నన్ను పసుబట్టలతోటే విజయవాడ దుర్గగుడిలో పెళ్ళైంది. ఇంకా ఫ్లవర్ చెట్టు అయితే నాటారంట. అది పువ్వును మా ఆవిడ వచ్చేటప్పుడు పుయ్యాలి అని చెప్పి అనుకున్నారంట. అది నిజంగానే నేను వెళ్ళి అడుగు పెట్టేటప్పటికే పువ్వు పూస్తుంది. ఆ పువ్వు కోసి ఆ ఫ్లవర్ అప్పటికప్పుడు ఫ్లవర్ వేశారు. ఆ ఫ్లవర్ వేసి ఫ్లవర్ వేయడానికి రీజన్ అదా? ఫ్లవర్ అప్పటికప్పుడు ఫ్లవర్ వేసి ఇచ్చారు. అసలు అందరూ కూడా నవ్వు. అసలు ఎంత సరదా జరిగిందంటే మా పెళ్లి. ఒక పాట పాడండి మీ ఆయన గారి కోసం గుర్తు చేసుకుంటే. ఆయన ప్రేమను మీరు ఎంత బాగా చెప్పారంటే పాట రూపంలో చెప్పండి. ఒక 2 lines ఏమైనా మంచి పాట. అంటే నేను కాదు, ఆయనే పాడతారు. ఆయన కోసం మీరు వాడండి. ఇప్పుడు ఎప్పుడు ఆయనే వాడతాడు కాబట్టి మీరు వాడండి బాబ్జీ గారి కోసం. ఊరిని సరదాగా ఏమంటారంటే, ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. అట్లా ఊరిని సరదాగా నాకు ఏదన్నా ఊరినే ఒకసారి అలుగుతాను. నేను కూడా అలుగుతాను. అంటే కొంచెం ఏంటంటే గట్టిగా అరుస్తారు కదా, ఎందుకు గట్టిగా అలా అరవటం ఎందుకు అంటే ఎక్కువ ఎనర్జీ ఇదవుతుంది కదా. సో స్మోకింగ్ చేస్తారు, సిగరెట్ తాగుతారు. నువ్వు సిగరెట్ కాగితే నేను నీతో మాట్లాడినా అని చెప్పి సిగరెట్ కాకపోతే తగ్గించారు. సిగరెట్ తాగుతారా, సిగరెట్ తాగొద్దు అనడానికి నేను ఇంకా అట్లా మాట్లాడకుండా ఉంటే అట్లా అంటారనమాట. సరదాగా ఉంటే ప్రేమగా వాడారు. నిజంగా మీ ఆయన గురించి నాకు తెలిసి ఫస్ట్ టైం వాడారు అనుకుంటా కదా పాట. ఎప్పుడైనా వాడారా? నేను పాడటం అయితే ఇదే ఫస్ట్ టైం. నిజంగా సూపర్. అసలు అంటే వీళ్ళ ఆయనను గుర్తు చేసుకుంటే మంచి పాట పాడారు. సో నేను అన్నానో లేదో ఫోటో తెప్పించారు. అంటే అసలు ఎన్ని ఫోటోస్ ఎట్లా డిజైన్ చేయించుకుంటారు అనేది నాకు ఇప్పటికీ ఉంది. ఇంకా దానికి కూడా మళ్ళీ ఇట్లా ఎదిగా అంటారని ఎదిగో. వావ్, అసలు నిజంగా ఎంత బాగుంది. అసలు ఒక్క మాట అన్నారంటే అసలు ఆ మాటకి నిదర్శనంగా ఫోటో తీసుకొచ్చారు. ఇది ఎవరు వేయించారు? సో బాగా చేశారు డిజైన్. ఇది అల్లారు కదా, ఇది ఊళ్ళతోటి. సో ఊళ్ళతో అల్లారు. సో నిజంగా చాలా బాగా ఇట్లనే అల్లించాలని మీకు ఎందుకు అనిపించింది? నాకు ఆయన అంటే నాకు అంత ఇదనమాట. సో నిజంగా ఎంత బాగుందండి, రియల్లీ సూపర్. అసలు మేమే ఇస్తున్నట్టుగా ఉంది ఈ గిఫ్ట్. మా అన్నయ్య గారు, వదిన గారు. సూపర్, నిజంగా సూపర్. అసలు మేము ఎంత చెప్పినా తక్కువే. చిరంజీవి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, వాళ్ళు చేసినటువంటి మూవీస్ అయినా కూడా సో జనాలను అట్లా అంటే వాళ్ళు అట్రాక్షన్ చేసుకుని అప్పటి నుండి ఆ తరం నుండి ఈ తరం వరకు అన్నట్టు అసలు మర్చిపోకుండా వాళ్ళ పాటలైనా గుర్తు చేసుకుంటా. ఏ పాటలు అంటే ఇష్టం చెప్పు? పవన్ కళ్యాణ్ గారు అయినా, చిరంజీవి గారు అయినా ఈ పాటలు చూస్తే బాగుంటుంది, మైండ్ రిలాక్స్ అవుతుంది అని చెప్పేసి. ఏ స్వప్నాలు కల సౌందర్య రాశి కానీ ఎందు చేసి అంటూ సుస్వాగతం సినిమాలోది. అది ఎన్నిసార్లు వింటాను పాట. సో చాలా బాగుంటది. చిరంజీవి గారిది అసలు ఒక్కటని కాదు, అన్ని ప్రతి ఒక్కటి. ఎక్కువ కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ, కొండెక్కి కూసింది కోనలమ్మ, అట్లా అసలు ఇంకన్నీ అవి పాతయి ఎక్కువ.
అన్ని ప్రతి ఒక్కటి కూడా. సో ఎక్కువ జరీ శారీసే కడుతూ ఉంటారు కదా మీరు, ఇట్లా శారీస్ సిల్క్ ఎక్కువ కడుతూ ఉంటారు, అంటే వంటకి కంఫర్ట్ గా ఉంటుందనా? వంట చేసేటప్పుడు నైటీ వేసుకుంటాను, కాటన్ వేసుకుంటాను, అప్రోన్ వేసుకుంటాను. సూపర్. సో ఇప్పటిదాకా వీళ్ళ ఇంట్లో జరిగినాయి అయితే నేనైతే అడగడం జరిగింది, ఈ రోజు చికెన్ చేపిద్దాము ఫాస్ట్ గా, ఎందుకంటే కొంచెం టైం కూడా లేదు, మార్నింగ్ నుండి చాలా అలసిపోయారు కుమార్ అంటే. ఒకసారి మీరు మహిళలకి ఏం చెప్తారో చెప్పండి. ఏం చెప్తాను, అందరం మహిళలు అంటే నిజంగా మహిళలకి చెప్పే కన్నా కూడా సో జెంట్స్కి చెప్పాలి ఏదైనా సరే. సో స్త్రీ ఎక్కడైతే గౌరవించబడుతుందో అక్కడ దేవతలు కొలువు ఉంటారు అంటారు. స్త్రీ ఎక్కడైతే గౌరవించబడుతుందో అక్కడ దేవతలు కొలువు ఉంటారు అంటారు. సో రోడ్డు మీద వెళ్తున్న ఆడపిల్లని ఎవరైనా సరే టీచ్ చేస్తే, సో మీ అక్కో మీ చెల్లో అనుకుని మీరు సాయం చేయండి లేడీస్కి, మీ గౌరవం ఇంకా పెరుగుతుంది. సో మీ సొంత వాళ్ళు కాకపోయినా ఏ ఆడపిల్లకైనా సరే ఏ కష్టమన్నా రోడ్డు మీద వస్తే అందరూ హెల్ప్గా ఉండండి. సో మీకంతా మంచిగా జరుగుతుంది. ఎందుకంటే సాక్షాత్తు ఆడపిల్లని లక్ష్మీదేవితో పోలుస్తారు కదా. నిజంగా స్త్రీ ఎక్కడైతే అది అలా అని మేము గొప్ప అని మేము చెప్పట్లేదు. సో ఇద్దరు కలిస్తేనే ఏదైనా సరే నిజంగా కలిస్తేనే చప్పట్లు అన్నట్టు అట్లా. ఎందుకంటే ఇవాళ రేపు చాలా అంటే చాలా జరుగుతున్నాయి. మీరు కూడా చక్కగా యూత్కి చెప్తున్నాను నేను, ఎవరికైనా సరే యూత్ అనేది మంచిగా ఉంటేనే భవిష్యత్తు అనేది ఇంకా ముందుకెళ్తుంది. సో మా తరాలు అయిపోయినాయి, నెక్స్ట్ తరాలే మీరు రేపొద్దున బంగారు బాటకి మీరు సమ్మెదలు అవ్వాలి, కానీ మీరు తప్పుడు మార్గంలో వెళ్ళొద్దు. ప్రతి ఒక్కటి వేసే అడుగు మంచిగా వేసి ఆడవాళ్ళని గౌరవించండి. అలాగే ఆడవాళ్ళని కూడా మగవాళ్ళకి ఇచ్చే గౌరవం మగవాళ్ళకి ఇద్దాం, కలిసి మంచిగా బతుకుదాం. ఎలాంటి అంటే ఏంటంటే చెడు అనేది వినకుండా అది అందరం కలిస్తేనే అవుతుంది, అది ఒక్కళ్ళ వల్ల అవ్వాలంటే అవ్వదు. సో ప్రతి ఒక్కరూ కూడా కలిసి ముందుకు వెళ్దాము, ఒకరినొకళ్ళు గౌరవించుకుందాం. సో అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. టోటల్గా ఇప్పటిదాకైతే నేను ఇంట్లో కూర్చొని అయితే ఇంటర్వ్యూ చేస్తే ఇక కుమార్ అంటే చేసుకునేటువంటి రెగ్యులర్ వంట ఈ స్టవ్ మీదే చేస్తారు. ఇప్పుడు దాదాపు చాలా వరకు కొత్త స్టవ్స్ వచ్చాయి, మీరు ఎందుకు కొత్త స్టవ్ కొనుక్కోలేదు అసలు? చెప్పండి రీజన్ ఏంటి? కొంటారా? దీనికే స్పెషల్ ఉన్నట్టుంది కదా కదా, అందుకే దీన్ని ఇంత భద్రంగా దాచిపెట్టుకుంటున్నారు. ఇక కుమార్ అంటే సేమ్ మసాలా ఏది అని అడుగుతున్నారు కదా. ఎందుకంటే ఈ మసాలానే చాలా స్పెషల్ ఉంది. సో నేను ఇప్పుడు ఈ మసాలా కొంచెం మా ఇంటికి తీసుకెళ్తా. ముఖ్యంగా ఇది ఎంట్రన్స్ లో రాగానే వీళ్ళ వంట సెక్షన్ కనిపిస్తుంది. అంటే దాదాపు అందరికి మనకు హాల్ ఉంటాయి, టీవీ సెక్షన్ ఉంటుంది, కానీ సో వీళ్ళదైతే టోటల్గా ఇక్కడ విజువల్స్ చూసుకుంటే మాత్రం సో అన్ని బోగాలు అంటే బౌల్స్ అంటారు. ఇక్కడ మరి ఏమంటారు చెప్పండి మీరు? ఇవన్నీ గిన్నెలు అంటారు, మేము గిన్నెలు అంటాం మరి తెలంగాణలో, మీరేమంటారు? మేము గిన్నెలే, వంట పాత్రలు. ఇంకొకటి ఒక మ్యాటర్ తెలిసింది నాకు, ఎవరు అంటే మీ మీద దాడి చేయడం జరిగింది కత్తులతో అని చెప్పారు. అసలు ఏంటి షార్ట్ కట్లో చెప్పేసేయండి ఒకసారి. అయ్యో అదేమి ఇది లేదు, అది ఇక అంటే ఎన్నో కష్టాలు పడి అక్కడ ఉన్నాము అన్న ఇదితోటి నేను గబుకుని చెప్పాను. సో అదేంటంటే ఇక ఉంటుంది కదా, ఇక ఒకళ్ళది ఇప్పుడు కాదు, అది 2013లో జరిగింది. కానీ అన్ని ఒడిదుడుకుల్ని తట్టుకుని మేము అక్కడ నిలబడగలిగాము. సో ఇంకా అలాంటి సిచ్యువేషన్లో ఇంకా అప్పుడు అలా షాప్ని అలా ఆపేటప్పటికి మాకు భయం వేసింది. సో ఏమవుతుందా అని మేము ఇదయ్యే లోపల దేవుడు మాకు సాక్షాత్తు ఆ రాముల వారి రూపంలోనే మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మాకు అండగా నిలబడ్డందుకు మేము ఈ జన్మలో మర్చిపోము. సో ఆయన ఎప్పుడూ కూడా ఎవరు ఎన్నన్నా అనుకోండి, ఏమన్నా రాసుకోండి, నో ప్రాబ్లం. మాకైతే మా ఇంటికి దేవుడైతే సీఎం రేవంత్ రెడ్డి గారు. సో మీరు ఎప్పుడూ మేము రుణపడి ఉంటాం. తెలంగాణ ప్రభుత్వానికి అలాగే ఏపీ ప్రభుత్వానికి కూడా మీరు హెల్ప్ చేయడం జరిగింది కదా, మీ పిల్లలతో వెళ్ళి సహకారం అందించారు. అప్పుడు అంటే ఆ వాటర్ రావడం వల్ల కరువు సందర్భంలోనే అప్పుడు బాగా వరదలు బాగా వచ్చినాయి కదా, ఇప్పుడు చాలామంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది సామాన్లు పోయినాయి. అసలు ఇవాళ ఏమన్నా చిన్న పాత్ర తెచ్చుకుంటేనే బోల్డ్ డబ్బులు అయిపోతున్నాయి, ఏదైనా సరే అన్ని ఎంతోమంది ఎన్నో కోల్పోయారు. సో నిజంగా అది బాధ వేసింది. రేపొద్దున అదే సిచ్యువేషన్లో మనం ఉంటే
ఎలా ఉంటుంది ఆలోచించుకోండి ఒకసారి. అలాగే ఎవరిదైనా కష్టం అనేది సుఖాలు అందరి ఒకటి కాదు, కష్టాలు అనేవి మాత్రం అందరి ఒకటే. కష్టాలు వచ్చినప్పుడు మాత్రం అందరూ ఒకరికొకరిని సాయం చేసుకుంటేనే ఆ కష్టాన్ని అంతా దిగలేకపోయినా ఎంతన్నా దిగలుగుతాం. ఆ ఉద్దేశంతో మేమైతే మాకు తోచిన సాయం, మాకే కాదు అలా అందరూ ఎవరు తోచిన సాయం వాళ్ళు రూపాయి ఇచ్చినా సాయమే. నిజంగా గ్రేట్ అని చెప్పదు. ఎందుకంటే మీరు వంట చేసుకొని మీరు బతుకుతున్నారు, కానీ అందులో మీరు దాచిపెట్టుకొని మీరు ప్రభుత్వానికి హెల్ప్ చేయడం అనేది గ్రేట్. ఎందుకంటే మీకు హెల్ప్ చేసింది గుర్తుపెట్టుకొని చేశారు చూడండి. సో దానికి ఎంత చెప్పినా తక్కువే. నాకు మీ ఇంట్లో అన్నీ అంటే రెగ్యులర్గా ఇప్పుడు వంటలు చేసుకుని అసలు డబ్బాలు ఎందుకు పెట్టారు, ఇవన్నీ అసలు ఏం చేస్తారు? డబ్బాలలో ఏ రోజు వెజ్ నాన్ వెజ్ బకెట్లు ఏం చేస్తారు? అసలు పెరుగు బకెట్లు, అవి పెరుగు బకెట్లు అన్ని గానం అసలు ఇంటి పైన రేగులు ఎంత ఉన్నాయో సో వీళ్ళ పెరుగు బకెట్లు కూడా అన్నీ ఉన్నాయంట. వెనక మొత్తం చూసుకుంటేనైతే వీళ్ళు టోటల్గా బౌల్స్ ఉన్నాయి. ఇక బౌల్స్ అయితే మనం ప్రతి వీడియోలో చూస్తూనే ఉంటాం. నాకు ఇంకొకటి ఏంటంటే ఇవేనా మీరు వేసేటివి? ముఖ్యంగా ఈ కారం, పసుపు, ఇంకొకటి అల్లం, ఇది ఉప్పు, గీ మసాలాతోనే. సో మీరందరు వెళ్ళి తింటూ ఉంటారు. ఇది ఏంటి అంటే కొబ్బరి పొడి ఎందుకు వేస్తారు? ఇది చికెన్ ఫ్రైకి వేస్తాను. ఫ్రై ఐటమ్స్ కి మాత్రమే, ఎండిదైనా పచ్చిదైనా ఏదైనా వేసుకోవచ్చు. ఓకే. ఇది ఎక్కువ అంటే మళ్ళీ మనకి కొనుక్కోవాలన్న కాయ 40 రూపాయలు కదా, ఇంకా కొబ్బరి పొడి వాడతాను. ఇవన్నీ మీరు పట్టేసుకొని పెట్టుకుంటారు? రోజే వేస్తారా లేకపోతే ఒక వారం సరిపడంత పెట్టుకుంటారా? మసాలాలు మాత్రం ఏ పూట ఆ పూట, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, సాంబార్ మసాలా అన్ని ఏ పూట ఆ పూటే పట్టుకుంటాం. సో అంటే మనము బయట వరకే సీసీ కెమెరాస్ పెట్టుకుంటాం, మీరు ఇంట్లో కూడా ఎందుకు సీసీ కెమెరా పెట్టారు? ఇంట్లో కూడా ఎందుకు అంటే ఇక ఏదున్నా వంట సామాన్లు అన్నీ ఉంటాయి కదా, ఇంకా ఉండేది ఇదే ఇల్లు అన్నీ, మేము వంట ఒకటే, వండేది మేము ఉండేది అన్నీ ఒకటే. కానీ వేడి వస్తూ ఉంటది కదా, ఇబ్బంది అనిపించదా మీకు ఇందులో? ఎందుకుండదు వేడి, ఇప్పుడు నిద్ర పోతాం కానీ ఎండ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, ఇప్పటికే వచ్చేస్తుంది ఆవిరి బాగా. తెల్లవారుజామున నిద్ర పట్టే టయానికేమో అలారం మోగుద్ది, లెగు అన్నట్టు, ఇంకా లేకపోతే అవ్వదు మళ్ళీ, ఇంకా అట్లా ఇక మరి తప్ప. మొత్తానికైతే ఒక్క రీల్తోనైతే కుమార్ అంటే ఫేమస్ అయింది. బట్ ఫేమస్ అయినా కూడా కొన్ని రోజులే కనిపించారు, మళ్ళీ ఇంకా అవకాశాలు లేకపోవడమా లేకపోతే మీకు ఇంట్రెస్ట్ లేక వెళ్ళలేదా? అంటే ఒకేసారి పైకి ఎత్తేస్తారు తర్వాత కింద పడేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అనుభవం మీకు ఏమన్నా అయిందా? రావటం అయితే అవకాశాలు వచ్చినాయి, కాకపోతే అది తాత్కాలికం. అదేంటంటే నాకు చాలా ఇబ్బంది అనిపించింది. అంటే యాక్టింగ్ అంటే చాలా కష్టం. అది మనం చూసినంత తేలికైతే అది కాదు. ఎందుకంటే దాంట్లో మొత్తం లీనమైపోవాలి, దానికి ప్రజెంట్ ఇవ్వగలిగితేనే అది అనేది సక్సెస్ అవుతుంది. సో మూవీ హిట్ కావాలన్నా కానీ దాంట్లో శాంతం అంటే ఆ యాక్టింగ్కి సంపూర్ణత ఇవ్వాలంటే నిజంగా మనిషి ఎలా అయితే ఇది చేస్తారో దానికి ప్రాణం పొయ్యాలి. అది అంటే యాక్టింగ్ అసలు. సో మీరు ఫస్ట్ శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళినప్పుడు మీకు ఎవరు బాగా సపోర్ట్ చేశారు? అక్కడ లోపలికి వెళ్ళినప్పుడు యాంకర్స్ అయినా కావచ్చు, యాక్టర్స్ అయినా కావచ్చు, ఎప్పటికీ గుర్తుపెట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరు ఉంటారు మీకు? అందరూ ఒకళ్ళు కాదు, నూకరాజు గారు, మరి ఆది గారు ఏంటి, మొత్తం అక్కడ ఉన్న ఇంకా పేర్లన్నీ నాకు పూర్తిగా తెలీదు. వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా బాగా మాట్లాడారు. మీ ఫ్యాన్స్ కి ఏం చెప్తారు చెప్పండి? 2025లో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికి మీకోసం మళ్ళీ వెయిట్ చేస్తూనే ఉంటారు, ఆల్వేస్ ఎప్పటికి. కాబట్టి సో ఎప్పుడు కూడా నేను మీ ఇంటి ఆడపిల్లనే, మీరెప్పుడు నా పిల్లలే. సో నా పిల్లలు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, కుమార్ ఆంటీ గారు కనిపించడం లేదంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల. అలాగే సో ప్రత్యేకంగా రీల్ రావడం జరిగింది, సో దాని గురించి అయితే చెప్పడం జరిగింది. సో క్లియర్గా అంటే నాకు ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, ఆ టైంలో నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను ఎప్పటికీ రుణపడే ఉంటా అని చెప్పేసి చెప్తున్నారు. సో ముఖ్యంగా ఏంటంటే పాపం ఒకేసారి తనను పైకి లేపారు. తర్వాత ఎందుకంటే తనకు అక్కడ కొన్ని సిచ్యువేషన్స్ అందరికీ అన్ని నచ్చాలని ఏముండదు, తను వంటకే పరిమితం కావాలనుకుంటే, ఎందుకంటే తను పెట్టేటువంటి ఫుడ్ కోసం దాదాపుగా చాలామంది జనాలు వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కడుపు నింపడం కోసమే. అంటే బిజినెస్ అనేది సెకండరీ, మనం చేసుకుంటే మనం బతుకుతాము, కానీ ఆ ఫుడ్ని అంతమంది ఆదరిస్తున్నారంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ. బట్ మీరు ఇంకా స్విగ్గీ
జెమాటో ఇలాంటివి కూడా పెట్టుకొని బిజినెస్ నడిపించండి. సో క్యాటరింగ్ అలాంటివి కూడా ఉంటాయి, యాప్స్ వస్తాయి, అట్లా మీరు నడపాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో కుమార ఆంటీది ఒక బ్రాండ్ కావాలి హైదరాబాద్లో. అంటే కొన్ని ఇప్పుడు మనం అనుకుంటాం ప్యారడైజ్ బిర్యానీ తింటే చాలా బాగుంటుంది అన్నట్టుగా. సో పర్టికులర్గా ఎక్కడ నుండి వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీగా ప్యారడైజ్ బిర్యానీ దగ్గరికి వెళ్ళి తింటూ ఉంటారు. సో అలాగే రంజాన్ రాగానే అందరికీ హలీం గుర్తుకొస్తుంది. ఎక్కడి నుండి వచ్చినా కూడా అందరికీ కుమార ఆంటీ గుర్తుండాలని, సో కుమార ఆంటీ వంటలు బ్రాండ్ ఉండాలని అయితే మేమైతే మనస్ఫూర్తి హార్ట్ఫుల్గా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.